హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా కమ్మగా ఉండే 50 సంవత్సరాల చరిత్ర గల లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇక్కడైతే ఇడ్లీ చట్నీ మాత్రమే దొరుకుతుందండి. చాలా ఫేమస్, ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీ రుచి చూస్తే తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేస్తారండి. అంత బాగుంటుందండి. దీంట్లో ఒక సీక్రెట్ మసాలా వేస్తారండి. దీనివల్ల చట్నీకి రుచి చాలా బాగుంటుందండి. ఇడ్లీ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. తిన్నవారు ఎవరైనా సరే రుచి అంత బాగుందంటారండి. అంత కమ్మగా ఉంటుంది. ఈ ఇడ్లీలోకి చట్నీ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లింగయ్య టిఫిన్ సెంటర్ ఈ కమ్మటి చట్నీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దీంట్లో ఒక లెమన్ సైజు చింతపండు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఏమి వేయకుండా 1 కప్పు పల్లీలను మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకోవాలండి. ఇలా మీడియం మంటలో ఉంచితే కరెక్ట్గా వేగుతాయండి పల్లీలు అయితే. ఇప్పుడు ఇలా మంచిగా వేగాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా వేయించుకున్న పల్లీలను ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక మసాలాను, సీక్రెట్ మసాలా అన్నాయి కదండి, ఆ మసాలాను రెడీ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఇలా ఆవాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు ఉంటే మినపగుళ్ళు అండి, బద్ద మినపప్పు ఉంటే బద్ద మినపప్పు వేసుకోవాలండి. వేసుకొని లో ఫ్లేమ్లో మంట ఉంచుకొని బాగా వేయించుకోవాలండి. కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. మినపప్పు కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. 10 నుంచి 12 దాకా ఎక్కువనే వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో మనం ఇలా వేయించుకుంటే పప్పులన్నీ మంచిగా వేగి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి చట్నీకి అయితే. ఇలా ఇవి మాడకుండా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. మళ్ళీ ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు ఒక 4 వేసుకున్నానండి. మంచి కలర్ కోసం చట్నీకి నేను ఇక్కడ కాశ్మీర్ కారం ఒక 2 తుంచి వేసుకున్నానండి. ఒకవేళ మీరు స్పైసీగా ఎక్కువగా తినాలంటే ఎండుమిరపకాయలు ఎక్కువైనా వేసుకోవచ్చండి. మీకు రుచిగా తగ్గట్టు వేసుకోండి. ఇలా ఒక్కోసారి బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనము రోస్ట్ చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, వేయించుకున్న పల్లీలను ఇప్పుడు మళ్ళీ దీంతో పాటు వేయించుకోవాలండి ఎండుమిరపకాయలతో పాటు. ఇప్పుడు ఇలా బాగా మంటను లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, చింతపండు కూడా వేసుకోవాలండి దీంట్లో. మీరు ఈ టైంలో దీంట్లో వెల్లుల్లి అయినా వేసుకోవచ్చండి, 6-7 దాకా ఇష్టం ఉన్న వాళ్ళైతే. ఇప్పుడు ఇలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించుకున్న ధనియాలు మినప్పప్పు ఉంది కదండి, దీన్ని వేయించుకోవాలండి. మెత్తగా కాకుండా మరి బరకగా వేయించుకోవాలి. బరకగా వేయించుకుంటే తినేటప్పుడు చట్నీ మధ్యలో వస్తుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా బరకగా వేయించుకున్న తర్వాత ఈ పొడిని మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మనం చట్నీలో ఈ గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి చట్నీకి అయితే. ఇప్పుడు ఈ పొడిని మనం పక్కకు పెట్టుకున్నామండి. ఇదే మిక్సీ జార్లో ముందుగా మనము ఎండుమిరపకాయలు పల్లీలు ఉంది కదండి, ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి చల్లారిన తర్వాత. ఇప్పుడు అదే కడాయిని కొంచెం ఒక 1/4 కప్పు దాకా వాటర్ వేసుకొని ఆ కడుక్కున్న వాటర్ని కూడా దీంట్లో వేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టి కాకుండా ఇలా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి.
చాలా టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుందండి. ఇడ్లీలో కాకుండా దోశలో కూడా చేసుకోవచ్చండి ఈ చట్నీ, కానీ ఇడ్లీలో అయితే చాలా బాగుంటుందండి. ఇదే మిక్సీ జార్లో ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకొని కడుక్కొని వేసుకోవాలండి. వేసుకొని చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఈ చట్నీకి. మీరు పోపు వేయకుండా అయినా తినొచ్చండి. నేనైతే ఇక్కడ పోపు వేస్తున్నాను. చూడండి ఇప్పుడు చట్నీలో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదండి, అది వేసుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మనము బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల చట్నీ తినేటప్పుడు మధ్యలో పలుకులు అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను చట్నీకి పోపు పెట్టుకున్నాను. దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఈ చట్నీలో ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి, ఎక్కువ తక్కువ. ఒకవేళ మీరు ఎక్కువ స్పైసీగా తినే వాళ్ళైతే కారాన్ని పెంచి వేసుకోవచ్చండి. ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఇలా పోపు పెట్టుకోవాలి. రెగ్యులర్గా మనం చట్నీకి ఎలా పోపు పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ పోపుని చట్నీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. రుచి అయితే చాలా బాగుంటుందండి. ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చట్నీ పెడితే తప్పకుండా 4-5 ఎక్కువనే తింటారండి, అంత బాగుంటుంది. నేను ఇక్కడైతే జొన్న పిండితో హెల్దీగా అప్పటికప్పుడు చేసుకునే ఇడ్లీలు చేశానండి. దాంతోపాటు ఈ చట్నీ అయితే కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఎంతో ఫేమస్ అయిన ఈ లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా ఫేమస్ చట్నీ అండి. ఈ ఇడ్లీతో చట్నీ అయితే రుచి అద్భుతంగా ఉందండి. ఈ చట్నీకి 50 సంవత్సరాల చరిత్ర ఉందండి. అంత కమ్మగా ఉంటుందండి ఈ చట్నీ అయితే. మీరు తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు ఈ చట్నీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ మీకు ఈ చట్నీతో ఇడ్లీ కూడా సర్వ్ చేస్తున్నాను. చాలా మెత్తగా వస్తాయండి ఇడ్లీలు అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.